హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవికా వైన్స్. ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా? మేము మంచిగా ఉన్నాం దోస్తులు. మీ అందరికీ తెలుసు కదా దోస్తులు, మన వీడియోస్లోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు, ఇంకా చిన్న పిల్లల కొరకు మాత్రం కానే కాదు. దోస్తులు, వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు దోస్తులు, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. చాలా మంది వీడియోస్ పైన వాళ్ళ అభిప్రాయాల్ని కామెంట్స్లో చెప్తున్నారు. అయితే దోస్తులు, చాలా మంది ఏమంటున్నారంటే, స్వప్నకి ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు కదా, రాణికి కూడా పిల్లలు ఉన్నారు కదా, మరి ఇప్పుడేంటి కొత్తగా ఆషాఢ మాసం అని చెప్తున్నారు. ఫస్ట్ వీడియోలోనే చెప్పాం దోస్తులు, ఇది పెళ్ళైన కొత్తలో ఫ్లాష్ బ్యాక్ అన్నమాట. అంటే పిల్లలు పుట్టక ముందు ఫ్లాష్ బ్యాక్లా పెళ్ళైన సంవత్సరానికి ఆషాఢ మాసం వస్తుంది కదా, అప్పుడు ఎలా ఉండేనో ఆ వీడియో అన్నమాట. మేము ఇలా ఎందుకు చేస్తున్నామంటే దోస్తులు, కొందరు ఫ్రెండ్స్ ప్రెగ్నెన్సీలో అత్త కోడలికి కూతురికి డిఫరెన్స్ ఎలా చూపిస్తుంది, ఇలా చేయండి అని అడిగారు. అందుకే ఈ సిరీస్ని ఫస్ట్ పెళ్ళైనప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఎట్లుంటుందని ఇట్లా స్టార్ట్ చేసినాం. ఇంకా ఆషాఢ మాసం కూడా వచ్చేసింది, అందుకే ఇలా కంటిన్యూ చేశాము. ఇప్పుడు అర్థమైందా దోస్తులు? ఇంకో విషయం ఏంటంటే దోస్తులు, రాజు రాణిని సపోర్ట్ చేస్తలేడు అని అడుగుతున్నారు. ఇంకా రాజుకి స్టార్ట్ అయిన కొత్త లవ్ ట్రాక్ ఏం బాలేదు అని చెప్తున్నారు. అయితే దోస్తులు, రాజు ఇలా ఉండేవాడు ముందు. మీరు బాధపడకండి దోస్తులు, రాజుగారి సంగతి చెప్పి ఆయనకి బుద్ధి తెప్పించే బాధ్యత నాది, సరేనా? దానికి కొంచెం టైం పడుతుంది. అవును దోస్తులు, మేమిద్దరం కలిసి ఒకరోజు రాజుకి గట్టిగా బుద్ధి చెప్తాము. రాజుకి కొంచెం బుద్ధి వచ్చేదాకా వెయిట్ చేయండి దోస్తులు. రాజుకి ఆ మెచ్యూరిటీ వచ్చినాక అప్పుడు రాణిని బాగా చూసుకుంటాడు. ఇప్పుడైతే రాజు మాకే సపోర్ట్ ఇస్తాడు. రాజుకి అమ్మమ్మ అవును సరిత బుద్ధి చెప్పాక అప్పుడు మొత్తం సపోర్ట్ నాకే ఇస్తాడు. ఓకేనా దోస్తులు? మీకు ఇప్పుడు వీడియో పైన క్లారిటీ వచ్చిందా? దోస్తులు, రోజు కథ ఒకటే లెక్కుంటే బోరింగ్ ఉంటుందని ఇట్లాంటి మలుపులు తిప్పాము దోస్తులు. ఆఖరికి వచ్చేది మీకు ఇష్టమైన కథనే. దోస్తులు, అర్థం చేసుకొని మా వీడియోస్ని సపోర్ట్ చేస్తారని మేము ఆశిస్తున్నాము. అర్థమైంది కదా దోస్తులు? మరి గిది కథ. మరి మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్లో పార్ట్ 44కి వచ్చేసాము. మరి ఈ వీడియోలో ఏముండబోతోంది దోస్తులు? వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా? వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి దోస్తులు. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. ఈ సంతోషాన్ని మీ దోస్తులకు కూడా పంచండి దోస్తులు. షేర్ చెయ్యండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పుండ్రి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్వప్న వాళ్ళ అత్త ఇక్కడికి వస్తానంటుంది. అమ్మో, టెన్షన్ అవుతుంది నాకు. వచ్చినాక ఏమేం చెయ్యన్నో ఏమో, ఒకవేళ ఆమె నన్నేమన్నా తప్పు పడితే. ఏమైందమ్మా ఆలోచిస్తున్నావు రాణి? అమ్మా, మా ఆడబిడ్డ స్వప్న ఉంది కదా. అవును, వాళ్ళ అత్తమ్మ ఇక్కడికి వస్తుందట అమ్మా. ఇక్కడికి మన ఇంటికి వస్తుందా? అబ్బో, వాళ్ళు గంత గొప్పోళ్ళు, మన ఇంటికి ఎందుకు వస్తాండ్రే? ఏమో అమ్మా, మా అత్తమ్మ ఫోన్ చేసి చెప్పింది, ఒకసారి ఆమెకు ఫోన్ చేయమంటుంది. చేసినావా బిడ్డ? ఎక్కడ చేసిందే, టెన్షన్ అవుతుంది. అన్నిటికీ భయపడు ఎందుకు బిడ్డ? చేసి మాట్లాడు, ఏం చెప్తుందో ఇందాం. అత్తమ్మ చేసుడేందే మరి? వాళ్ళ ఇంట్లోనే ఉన్నదేంది? అవునమ్మా, మా ఇంటికి వచ్చిందట వాళ్ళ అత్తమ్మ. ఏమంటుందో చూద్దాం. అబ్బో, వాళ్ళు గొప్పింటోళ్ళు బిడ్డ. మీ అత్తగారు అత్తని ఏం చేయనో నాకు సుధరాయించది. ఇక వాళ్ళ అత్తే ఏం చేసాడో ఏమో. హలో, బాగున్నారా చిన్నమ్మ? నేను బాగున్నాను చిన్నమ్మ. ఫోన్ చేయమన్నారంట మీరు? ఏం లేదు రాణి, ఓసారి మీ ఇంటికి వచ్చి నిన్ను చూసి వెళ్దాం అనుకుంటున్నాను. అది మా ఊరే కదా, ఊరు చూసినట్టు కూడా ఉంటుందని. అవును చిన్నమ్మ, రండి, మా ఊరు చాలా బాగుంటుంది. అలాగే మా ఇల్లు చూసినట్టు కూడా ఉంటుంది. భోంచేసి వెళ్దురు గాని. లేదు రాణి, భోజనాలు అవి ఇవని ఏం పెట్టుకోకు. నేను కడుపు నిండా భోజనం చేసే వస్తున్నాను. జస్ట్ అలా వచ్చి నిన్ను చూసి ఊరు చూసి వెళ్తానంతే, ఓకేనా? అమ్మా, ఊరికనే వస్తుందటనే, నన్ను ఒకసారి చూసి వెళ్దామని వస్తుందట. భోజనం కూడా ఏం చేయదంట, చేసి వస్తుందంట.
ఇక భోజనం కూడా చేయదట్నా బిడ్డ? మరి ఏమన్నా స్నాక్స్ లెక్క ఏమన్నా చేసి పెడదాం. అవునమ్మా, ఆమె వస్తుందంటే ఏదో ఒకటి పలహారం పెట్టాలి. పాపును ఏమన్నా పండ్లు కూడా కొనుక్కరమ్మంట, వచ్చినాక పెట్టచ్చు. ఇంటికి ఎందుకు వచ్చిందటనే మరి? వట్టిగానే వచ్చిందటనా? వట్టిగానే అమ్మా, స్వప్నం చూడ్డానికి వచ్చిందట. ఇక నన్ను కూడా చూసిపోతా అని అంటున్నది. బా ఇంత మంచిదేయా తల్లి, నిన్ను చూడ్డానికి వస్తుందా అవి ఇక్కడికి? నీతోటి మంచిగానే మాట్లాడుతుందా అవి వాళ్ళ అత్తమ్మ? మంచిగా మాట్లాడుతుంది మమ్మీ, ఒక తల్లి లెక్క చూసుకుంటుంది స్వప్నాన్ని కూడా. నాతోటి కూడా మంచిగా ఉంటుంది, అస్సలు పొగరు చూపెట్టదు. వాళ్ళకు మస్తు ఆస్తులు అంతస్తులు ఉన్నాయి కదనే? అవును మమ్మీ, మస్తు ధనవంతులు వాళ్ళు. స్వప్నకి ఏం పని ఉండదు అక్కడ, మొత్తం ఇంటి నిండా పని మనుషులే వాళ్ళ ఇంట్లో. ఏం చేద్దాం బిడ్డ మరి టిఫిను? ఏమోనే అమ్మా, నాకు అంత టెన్షన్ అవుతుంది. టెన్షన్ వరుడు ఎందుకే? మీ దోస్తులు విలువకపోయినావు, అది కూడా ఏమన్నా సలహా ఇస్తుంది. అబ్బా మమ్మీ, మంచిగా గుర్తు చేసినవే. సరితాను రమ్మంట, అది ఉంటే నాకు అస్సలు భయం కాదు. ఫోన్ చెయ్యి, నువ్వు పిలుచుడు ఆలస్యం లేదు, నిమిషంలో ఉరకత్తది అది. నీకు అక్క చెల్ల లేనందుకు అది నీకు గంత దగ్గర అయింది దోస్తు. అనే అమ్మా, దానికి 2 అక్కలు ఉన్నారు, అయినా నాతోటి ఎంత మంచిగా ఉంటుంది అది. చేయిపో బిడ్డ తొందర, ఆయనతో వాళ్ళు రాజిక్క. హలో సరీ, ఒక అర్జెంటు పని పడ్డది, తొందర రావే. తొందర అంటే తొందరరా. ఏం చేసుడో ఏమో, ఆమెకు మా ఊరు చూడాలనిపించుడేందో ఏమో. ఏ పాప, ఏందే అర్జెంటుగా రమ్మన్నావు? వచ్చినవానే, ఎంత టెన్షన్ అవుతుంది, రావే. ఏంది, ఏం టెన్షన్ అవుతుంది నీకు? కానీ గంటగానం టెన్షన్ అవడేందుకే? వచ్చేది మీ అత్త కాదు, స్వప్న వాళ్ళ అత్త. మస్తు మంచిది. ఫస్ట్ టైం కదా అమ్మమ్మ, అందుకే టెన్షన్ వేస్తుంది. ఓ పిసబిత్తిరిదానా, నన్ను రమ్మని గటేటో తిరిగి మాట్లాడతావేందే? చిన్నప్పటి ఆట ఏమన్నా గుర్తుకొచ్చిందా? ఆడుకుందామంటున్నావా? ఏం లేదే. రమ్మంటది మళ్ళీ ఏం లేదంటది. ఎందుకు రమ్మన్నావు చెప్పు, నన్ను గింత తొందర? బా ఏం లేదంటే అది కాదే, ఇది వేరే అంటది, ఇదంటది. ఏమైతుందే నీకు? రాజుగిట్ట కళ్ళకచ్చేమని చెప్పిండి ఏంది నీకు? ఏ కాదే. అవునే రాజు ఒకసారి వస్తే ఏమైతుండే, ఒక్కసారి కూడా వస్తలేడు. ఇక్కడ దుర్గ బాగా పెడతాందట్నే, గోక్కోడానికే తీరుకుంటలేదట. వస్తాడు ఆగు. ఆషాఢ మాసమనే ఇడికత్తివి, మళ్ళా రాజు వస్తే మంచిగుండు అంటవేందే? ఇంతకీ సంగతి ఏందో చెప్తావా? నేను ఓ అన్న సపరేక. ఏ ఆగు. ఆడబిడ్డ లేదా వే స్వప్న? అవును ఉన్నది. ఏమైంది, దానికేం పుట్టిందట? బా నువ్వు అట్లా మాట్లాడకే. అసలే వాళ్ళ అత్తమ్మ వస్తున్నది ఇక్కడికి, ఆమె ఇంటే మంచిగా ఉండదు. ఎవరు? ఇంకా స్వప్న వాళ్ళ అత్తమ్మ వస్తుందా? మనం వచ్చేటప్పుడు ఫోన్ చేసినాం. అవునే, ఆమె ఒకసారట ఈ ఊరికి వచ్చి నన్ను చూసిపోతుందట. ఇప్పుడే ఫోన్ చేసింది, వస్తున్నారట. వామ్మో, గామెందుకు వస్తుంది ఇప్పుడు? ఆయనతా నేను ఆమెకు ఫోన్ చేసిన, ఎందుకు చేసినావు అని అడుగుతుందేమో, నేను పోతాన్నా. ఏ సరిత ఆగే, ఆమె అట్లాంటిది కాదు, నువ్వు ఆగు. ఏంది అట్లాంటిది కాదే? ఆమె ఎవరో తెలియదు, ఏందో తెలియదు. నేను ఫోన్ చేసి మాట్లాడితే ఆమె ఏమనుకుంటుంది? నన్ను అడిగితే ఎట్లుంటుంది? ఓ నేను చెప్పేది నువ్వు, ఆమె అట్లాంటిది అస్సలు కాదు, మస్తు మంచిది, మంచిగా మాట్లాడుతుంది. మాట్లాడితే మాట్లాడింది నన్ను ఎందుకు పిలిచినావే? ఆమె వస్తుంది కదా, ఆమెకు ఏమన్నా స్నాక్స్ ఏమన్నా వేసి పెట్టనే, మంచిగా ఉండదు. చేసి పెట్టు. దానికి నా పర్మిషన్ ఎందుకు అడుగుతున్నావే? నీకు ఇష్టం ఉన్నాయి చేసి పెట్టు. అబ్బా నేను ఒక్కదాన్నే ఉండనే, నాకు మనసున పడతలేదు. నువ్వు ఉంటే మంచిగా అనిపిస్తుంది నాకు. ఇద్దరం కలిసి ఏమన్నా చేద్దాం. చేద్దాం కానీ నేను మాత్రం ఆ మచ్చేసరికి పోతా. అబ్బా గట్లా అనకే, నువ్వు ఉంటే నాకు అస్సలు భయం కాదు, లేకపోతే అంత పిసపిస అవుతుంది. నాతోటి కాదే, నువ్వు ఎట్లా అడ్జస్ట్ చేసుకో, నాకు అంత ఉండబుద్ధి అవుతలేదు. సరితా ఉండు. గొంతు మార్చి మాట్లాడుతున్నా అవే, మిమిక్రీ కూడా నేర్చుకున్నావా? అవుతుంది, ఏటో చూసుకుంటా మాట్లాడుతుంది. పిసగిట్ ఎక్కిందా అవే నీకు? సరితా ఉండమని చెప్తే నీకు వినబడతలేదానే? ఏడ నేర్చినవే మాటలు? సరేపా, ఏదోటి చేద్దాంపా. అయినా మీ చుట్టాలొస్తే నేను భయపడేంది. థ్యాంక్స్ సరితా. థ్యాంక్స్లు చెప్పుడు కాదు, మళ్ళొకసారి బిర్యానీ వేసి పెట్టు కావాలంటే. అబ్బా చేసి పెడితేనే 100 సార్లు వేసి పెడతా, సరేనా? సరేనాడు. ఇద్దరు మంచి అక్క చెల్లెల లెక్కనే ఉన్నారు. ఏం చేస్తే మంచిగా ఉంటుంది ఆమె వచ్చినాక? రాగానే గిన్నెని మంచినీళ్ళు ఇయ్యు, తర్వాత చాయ్ పెట్టు, చాయ్లకు 2 బిస్కెట్లు పెట్టు. ఆమె బిస్కెట్లు తింటుందో తినదో అనే బిట్టిదానా. చాయ్ పోతే పక్కకు 2 బిస్కెట్లు పెట్టాలి ఎవరికైనా. వాళ్ళు తినకపోతే అట్లనే ఉంటాయి. ఆమె చాయ్ తాగుతుందో తాగదో? గ్రీన్ టీ ఓటి అంటే మన ఇంట్లో ఉండవు కదనే. చాయ్ తాగుతుందా అడుగు. చాయ్ తాగా అంటే ఏమైనా పనులు ఉంటే కోసిపెట్టు. మరి ఇప్పుడు ఏం చేద్దామే? ఆమె భోజనం చేసిపోతా అన్నదానే.
భోజనం చేయదట్నే తినే వస్తున్నా అని చెప్పింది. ఫస్ట్ వస్తుంది కాబట్టి ఏమన్నా సీటు పెడితే మంచిగా ఉంటుంది. సీటుకి ఇప్పుడు ఏం సీట్ అవుతుంది? సేమియా చేద్దామా లేకపోతే ఏమన్నా తెప్పి అన్న బాపుతోటి. సేమియా బీమియాలు కాదు కానీ జామున్ల ప్యాకెట్ ఉందావే? లేదే, కరెక్ట్ చెప్పినావు. తెప్పిస్తా బాపుతోటి, జామున్లు చేద్దాం, తొందర అవుతుంది. సరే చేద్దాం. సరే వదినమ్మా, మరి నేను ఇంకా వెళ్ళొస్తాను. అలాగే రాని వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి కదా, మళ్ళీ లేట్ అవుతుంది. మమ్మీ, మా అత్తమ్మతోటి మనం కూడా పోదామే వదినింటికి. అందుకే కదా ఇంటికి. నేను రాను. అంత పల్లెటూరు లెక్క పాడవుతుంది. నాకు సిటీలు ఉంటేనే ఇష్టం. కాదు మమ్మీ, మా అత్తమ్మకు వదిన ఏమన్నా ముచ్చట్లు చెప్తే ఎట్లుంటుంది మన మీద? అవునే, మన మీద ఏం ముచ్చట్లు పెడుతుందో ఏమో గది. మరి అందుకే అత్తమ్మతోటి మనం కూడా పోదాం సపరేక. పోతే మూసుకొని ఉంటుంది వదినే. మనం లేమనుకో ఏం ముచ్చట్లు పెడుతుందో ఏమో మా అత్తమ్మతోటి. అవునే సపరేక, మీ అత్తమ్మ కార్లో పడి పోదాం. అది ఏం పెడుతుందో ఎట్లా వేసుకుంటుందో చూద్దాం. మళ్ళీ ఆగడా దాని దోస్తు సరిత కూడా ఉంటుంది. ఏం ముచ్చట్లు పెట్టేది తెలియదు ఈమెతోటి. థ్యాంక్ యూ స్వప్న, ఇంకా వదినమ్మ నాకు భోజనం చేసి పెట్టినందుకు. అయ్యో దానిదేమున్నది వదినమ్మ, మా స్వప్నకు మీకు వేసి పెట్టడంటే ఎంత ఇష్టమో దానికి. ఏం చెప్తాండ్రే, ఏం సుత్తి పెడతాండ్రు ఇద్దరు కలిసి? రాని ఆమె కోసం జామున్లు చెప్తాంది, తొందర పంపియండి ఆమెను. సరే వదినమ్మ, ఇప్పుడు ఇంటికే కదా పోతున్నారు మీరు? ఇంటికే వదినమ్మ, రాని వాళ్ళ ఇంటికి వెళ్ళి అటునుంచి అటు వెళ్ళిపోతాను. నేను ఎప్పటి నుంచో పోదామనుకుంటానా రాణి దగ్గరికి. అసలు పోవుడే అయితలేదు. కారు ఉంటేనేమో పోవత్తుండే మంచిగా. పాపం నాకు రాణిని బాగా చూడబుద్ధి అవుతుంది. అవును మమ్మీ, నాకు కూడా వదినని చూడబుద్ధి అవుతుంది. నీకు చూడబుద్ధి అవుతానా? అదే వదినేను నీకు కోడల్ని చూడబుద్ధి అవుతుందా? బాబా ఏమన్నా యాక్టింగ్ చెప్తారా మీరు? రాణి ఇంటే ఆయన కళ్ళు తిరిగి కింద పడుతుంది. ఇట్లాంటి మాటలు మాట్లాడకుంది బయటకు పోయి ఏడబడతాడా? అయ్యో అవునా వదినమ్మా? అవును వదినమ్మా, స్వప్న రోజు అంటుంది మమ్మీ ఒకసారి పోయేద్దాం వదినని చూసేద్దాం అని. బెంగ పెట్టుకున్నదో మన్నో వదిన మీద. ఓర్ నాయనో, నేను ఉండను రోజుగా, నేను చచ్చిపోతారు. వదినని చూడక బాగా రోజులైతుంది మమ్మీ. ఇద్దరు అక్క చెల్లెళ్ళ లెక్క ఉంటారు కలిసిమెలిసి. అది పోయేసరికి పాపం దీనికి మనసున పడతలేదు. అద్దరు దేవుడా, నాకు దయ్యపు జన్మ అద్దరు. మళ్ళెందుకు ఉట్టించినవరో నన్ను? ఇలా డైలాగులు నా చెవుల వాడడానికి ఉట్టించిన వారు అద్దరు దేవుడా. మమ్మీ నేను ఏం తినా నైటు, నాకు తినబుద్ధి అయితలేదు. ఇప్పుడే పుష్టిగా తింటివి కదనే, నైట్ తినబుద్ధి కాకపోయింది. అయినా నేను రాత్రి తింటావా తినవా అని ఎవడు అడిగిందే? అయ్యో బిడ్డ, వదినను చూడబుద్ధి అయితే పోదాం తీ ఎప్పుడన్నా. గట్లా అన్నం తినకుండా ఉంటారా బిడ్డ? తినద్దు బిడ్డ, వదినతోటి ఫోన్లో మాట్లాడు పోయేదాకా. నేను చచ్చిపోతారు, నేను చచ్చిపోతా. ఏ స్వప్న, అట్లా ఫీల్ అయితే ఎట్లా చెప్పు? మీరే చెప్పుండ్రి వదినమ్మ, ఏం చెప్తే ఇంటనే లేదు పిల్ల. ఏ స్వప్న, వదినమ్మని చూడబుద్ధి అవుతుందా? అవునత్తయ్య, కానీ మమ్మీ తీసుకెళ్ళట్లేదు. పోదామంటే పోవుడే అయితలేదు. కారు ఉంటే మంచిగా పోయేద్దాం. ఏం పర్లేదు స్వప్న, నేను ఇప్పుడు వెళ్తున్నానుగా, పదండి మనం అందరం వెళ్ళి చూసేద్దాం. మళ్ళీ వచ్చేటప్పుడు మిమ్మల్ని ఇక్కడ దించేసి వెళ్తాను, సరేనా? అలాగే అత్తయ్య, థ్యాంక్ యూ అత్తయ్య. దీనికి గింత యాక్టింగ్ ఎందుకే? చక్కగా మేము కూడా వస్తామని అడుగుతా అయిపోతుంది కదా. పోదాం పోదాం వదినమ్మ, మీకు మంచి ఆలోచన వచ్చింది. అబ్బా సూపర్ ఐడియా వచ్చింది అత్తమ్మ మీకు. వెళ్దాం అందరం. అబ్బబ్బో, లబ్దాములు చేసుడు అయిపోయిందో లేదో? ఈ బర్ర వస్తుందని దానికి తెలియదు. ఈ బర్రదే అన్ని మింగుతుంది జామున్లు. అబ్బా కారు ఎంత పెద్దగా ఉన్నది వదినమ్మ. ఏడగొన్నారు మీరు? హైదరాబాద్లోనే కొన్నాం వదినమ్మ, చాలా పాతది. అవునే సప్న, ఎంత మెత్తగా ఉన్నదే గిడ సీటు. నాకైతే మంచిగా నిద్రపోబుద్ది అవుతుంది. పిసపిసొర్రకు మమ్మీ, మా అత్త వింటది. బా మనం కూడా గిట్లాంటి కారు ఒకటి కొనుక్కుంటే ఎంత మంచిగా ఉంటుంది. మంచిగా తిరిగొచ్చి ఇంట్లో కూర్చొని. కొంటాడు మమ్మీ, కొంటాడు అన్నయ్య.
ఈ అన్నదానికి ఇంట్లో తిండి తినడానికే తీరుకుంటలేదు, ఇక కార్లు కొనే తీరికేడున్నదానికి. అవును, అడగడం మర్చిపోయాను వదినమ్మ, రాజు అసలు కనిపించనే లేదేంటి? ఎక్కడికి వెళ్ళాడు? వాడు ఆఫీసు బిజీగా ఉన్నాడు వదినమ్మ, ఆఫీసులోనే ఉంటాడు. ఓకే, ఆఫీసులో ఉంటాడే? ఆఫీసులో ఉంటాడా? ఒకసారి ఇక్కడ పార్కు పోయి చూసిరాపో, అదేం కార్యాలయంలో పెడతాందో. అయ్యో, లంచ్కి కూడా రాడా? లంచ్కి వస్తేనన్నా నేను చూసేదాన్ని. వానికి లంచ్ లేదు, ఏం లేదు, ఎప్పుడు ఆఫీస్ 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 అంటూనే ఉంటాడు. దీని బిల్డప్ అడగాను, ఆఫీస్ 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 అంటూనే ఉంటాడట. ఏమంటావా మరి? తిండి నిద్ర, తిండి నిద్ర, తిండి నిద్ర అంటావా? అన్నయ్య కూడా కలవనే లేదు. అన్నయ్యను ఒకసారి గుర్తు చేశానని చెప్పండి. చెప్తాం వదినమ్మా, చెప్తాం. అన్నయ్య కూడా ఎప్పుడు మీ గురించే అడుగుతాడు. అక్కయ్య మంచిగున్నదా అని సప్నతోటి గదే మాట్లాడతాడు. మాట్లాడింది ఆడెప్పుడు బయట తిరిగిపోవడే గాని సప్న అల్ల అత్త ఎట్లున్నదని అడిగిండాడు. నీ ముఖమేం కాదు, నీ ముఖం మండ, అన్న అబద్ధాలు, నోరిప్పుడు అబద్ధాలు మాట్లాడుతుంది. ఇది ఎటు గాలి ఇస్తే అటు మాట్లాడుతుంది అవులే ముఖంది. అది నీకు షాక్ మమ్మీ, మనం వస్తున్నామని తెలియదు. అవునే, అది మనల్ని చూసి పరేషాన్ కావాలి. మంచిగా మీ అత్త అంది ముచ్చట్లు పెడదామని ప్లాన్ వేసి ఉంటుంది. ఇప్పుడు మనల్ని చూసేసరికి దాని రోగం తిరుగుతుంది. ఎందుకు తిరుగుతుంది దాని రోగం? అది మీ లెక్క ముచ్చట్లు పెట్టే టైపు కాదు. పాపం రాని మంచిది. నేను చెప్పకపోదునా ముందే మీరు అత్తండని? ఇప్పుడే చెప్తే పాపం అది ఎందుకు దాని సంతోషాన్ని పాడు చేసుడని చెప్పలే. అని వాళ్ళ ఊరు చాలా దగ్గర, ఇంకో 5 నిమిషాలలో వచ్చేస్తుంది. 5 నిమిషాలా? అబ్బా, నేను ఇంకొకటి సేపు కార్లో తిరిగితే మంచిగా అనిపిస్తుంది నాకు. ఇంత తొందర వచ్చిందేమే? పంచే మమ్మీ, మేము లోపలికి వెళ్తాము, నువ్వు కార్లోనే కూర్చో. కార్లో ఎందుకు కూర్చుంటా? అది ఏమేం పెడుతుందో మీకు, నేను తినద్దా? తూని బతుకు, ఇది ఏడిపోయినా దీని మెయిన్ మోటో ఏంటంటే తిండి, సెకండ్ మోటో ఏంటంటే నిద్ర. 3rd తిండి, 4th నిద్ర, 5th తిండి, 6th నిద్ర, మొత్తం ఇవే తిరుగుతూ ఉంటాయి. ఇక దీనికి ఇంకోటే ఉండదు దీని జీవితంలో. అబ్బా, ఎంత చల్లగాలి, ఎంత బాగుంది బయట వెదర్. అబ్బా, వర్షం పడుతుంది ఏంటి? మట్టి వాసన వస్తుంది. అవును మేడం, మట్టి వాసన సూపర్ వస్తుంది కదా, మట్టి వాసన స్టార్ట్ అయింది, వర్షం పడుతుందేమో. అవునే సప్న, గీ వెనక సీట్లా అన్ని బ్యాగులున్నాయే, ఇవన్నీ సీట్ డబ్బాలేనా? మనము 2 పట్టుకపోదామానే? మమ్మీ మనకు ఆల్రెడీ ఇచ్చింది అత్తమ్మ, మళ్ళా పట్టుకపోతా అంటవేంది? అవి వదిన కోసం తీసుకుపోతుందేమో. నిహానం ఎందుకే దానికి, మనము 2 దాచుకుందాం, పోంగా తీసుకొని పోదాం. తప్పిసే ఇయ్యకు మమ్మీ, మా అత్తమ్మ అడిగితే లేకపోతే మన ఇజ్జత్ పోతుంది. మనమే తీసినామని క్లియర్గా తెలుస్తుంది. ఏమైతుంది, అన్నిటికీ భయపడతావు. నేను తీయలే అంటే అయిపోయా. తిండిపోతామో కదానా, బయట చల్లగా మట్టి వాసన వస్తుంది అని మేము ముచ్చట పెట్టుకుంటా ఉంటే నీ తిండికోలే నీకే నానే. ఇంకా చెప్తుంది రాణి మీద బెంగ పెట్టుకొని తిండే తింటలేదట అని. ఏమైంది వదినమ్మ, కంఫర్టబుల్ గానే ఉన్నారా? మీ ఇద్దరు ఉన్నా వదినమ్మ, ఉన్నా. ఏం లేదు, కొంచెం నిద్ర వచ్చినట్టు అవుతుంది. ఇక్కడ పక్కకు వండొచ్చా అని చూస్తే అన్ని సంచులున్నాయని చూస్తాన్నా. అవన్నీ మీ కోడలు కొరకే. అయ్యో, అవన్నీ దానికెందుకు? దాన్ని సీట్లు తింటుందా? అది తినది. అవి సీట్లు ఒకటే కాదు, చీర కూడా ఉంది, పట్టు చీర. ఇది పట్టు చీర తెచ్చిండ్రా వదినమ్మ? ఎవరికి, సప్నక? అది వదినమ్మ, రానికి ఎప్పటి నుంచో పెడదామని అనుకుంటున్నాను. ఒక పట్టు చీర తీసుకొచ్చాను. రాదానికి పట్టు చీర ఎందుకే మమ్మీ? ఎట్లన్నా చేసేది అడిగి నాకే ఇయ్యు, మా అత్తమ్మ పోయినాక. ఈ అత్తమ్మ తెచ్చింది నీకు కాకపోతే దానికి ఎందుకు ఇస్తాం? ఇచ్చింది దానికైతే దానికి ఇవ్వకపోతే మీరు ఉంచుకున్నాడేంది? అక్క తినే మొకాలారా. ఇంతకీ అదేం చీర వదినమ్మా? అది పటోలా రకం పట్టు చీర, ఈ మధ్య చాలా ఫేమస్ అయింది. ఓ గదేందో అంటాంది మీ అత్త, ఎంత పటోలు అన్నట. మమ్మీ, అది మస్తు కాస్ట్లీ ఉంటుంది, గా వేస్ట్ దానికి ఇక చీర అవసరమా? ఎంత పడ్డది వదినమ్మా దాని ధర? 20,000 వదినమ్మా. 20,000నే? అంత కాస్ట్లీ పట్టు చీర దానికి అవసరమావే? సరే, మీ ముఖాలు అద్దాలలో చూసుకోండి. అంత కాస్ట్లీ పట్టు చీర మీకు అస్సలు సూట్ కాదు, దానికే సూట్ అవుతుంది చెప్పాలంటే. మా సప్న కూడా ఎప్పటి నుంచో అంటుంది ఇంకా పట్టు చీర కొని మమ్మీ అని.
మమ్మీ నేను నీకు ఎన్నిసార్లు చెప్పింది అట్లాంటి చీర కొనియమని. హూకంటది వదినమ్మ కపాటోళ్ళ చీర కావాలని. ఎవరు స్వప్ననా? స్వప్ననే వదినమ్మ పటోళ్ళ చీర కావాలంటది. స్వప్నకి ఇప్పటికీ కొన్ని వందల చీరలున్నాయి బీరువా నిండా. ఒక్క చీర కట్టదు, ఎప్పుడు అవే పంజాబ్ డ్రెస్లు వేసుకొని కూర్చుంటది. 2-3 ఏళ్ల దాకా అస్సలు ఒక్క పట్టు చీర కొనేది లేదు స్వప్నకి. అలా వేస్ట్ చేస్తే ఏమొస్తుంది? కొనడం బీరువాలో పెట్టడం. చూసినావానే మమ్మీ ఎట్లా అంటుందో మా అత్త. బీరువాలో పెట్టకపోతే బయట వారెత్తారా పట్టు చీరలు? ఏంది వదినమ్మ ఏమో అంటున్నారు? ఏం లేదు వదినమ్మ, ఏం లేదు. గదే అంటన్నా, బీరువా నిండా చీరలు ఉన్నాయట కదనే నీకు అంటున్నా. నేను ఎన్నడూ చూడలే వదినమ్మ ఆమె చీరలు. అయ్యో ఎప్పుడైనా రండి చూపిస్తాను. ఎప్పుడు షాపింగ్ అని సురేష్ని తీసుకెళ్తుంది. అవసరం ఉన్నా లేకున్నా చీరలు కొంటది, బీరువాలో పెట్టడం, కొనడం, బీరువాలో పెట్టడం, ఇదే పని. మంచిగేంది పడ్డదా పంచు? చూసినావా మమ్మీ సురేష్ కొనిస్తే ఎంత కుళ్ళుకుంటుందో మా అత్త. చూస్తానా గది వెతుకో కొనిచ్చే వాళ్ళు కోడలువే కదా నువ్వు, నీకు కొనిత్తేంది? వేస్ట్ ఖర్చులు బాగా చేస్తుంది వదినమ్మ మీ కూతురు, కొంచెం నేర్పించండి. సరే వదినమ్మ, సరే. ఇక చిన్నప్పటి నుంచి గట్లనే పెరిగింది వదినమ్మ. అలా డాడీ ఏదంటే గది కొనిస్తాడు, గదే అలవాటైంది దానికి. అదే మన ప్రవర్తన, మన నడవడిక తల్లిదండ్రులపైనే ఆధారపడి ఉంటుంది. చిన్నప్పుడు ఎలా పెంచుతారో అలాగే తయారవుతారు పిల్లలు. అల్ల పంచబడ్డది దీనికి ముసల్దానికి. నోరు మూసుకొని కూసాక ఎందుకే రెచ్చిపోతాను? డ్రైవర్ ముందట ఎట్లా మాట్లాడుతుంది ఇష్టం ఉన్నట్టు. ఇంక అందుకే గడ్డి కోసి కూరండుదామే అంటే తోట కూరండమంటివి. మంచిగా తిన్నది, ఇప్పుడు మన మీద ఎట్లా అంటుంది చూడు. మరి ఎక్కువ తక్కువ ఆవిడెందుకే మూసుకొని కూసోక ఆమె రానికి చీర కొనకపోతే నీకేం నొత్తంది? నీ కొడలకే కానీ కొనేది, మందికి బతికన్నా కొంటాందా? మధ్యలో పోయి పుల్లలు పెట్టుదామని చూస్తే కిట్టనే ఉంటది. రాని ఇల్లు వచ్చేదాకా మూసుకొని కూర్చోండి. ఎక్కువ తక్కువ ఆగిందనుకో ఈయనే దించిపోతుంది ఆమె. ఇది నా రాని వాళ్ళ ఇల్లు? గిదే వదినమ్మా, ఎప్పుడో వచ్చినాం పెళ్ళప్పుడు. ఛీ అంత మట్టి ఎట్లా పాడిందే మమ్మీ ఈడ. కాళ్ళకంత అంటుతాంది ఏందో ఏమో. బర్రెదానా బర్రెపేట దొక్కిన విరాంగా కాళ్ళకంతా గదే అంటుంది నీకు. ఇంత రాకినా ఓతలేదేమే కాళ్ళకు, ఏమంటుందో ఏమో అంత వాసన వస్తుంది. ఛీ మమ్మీ అది బర్రెపెండ దొక్కినవే నువ్వు. యక్కు, అందుకే నేను ఈ పల్లెటూర్లకు రానంట. మొత్తం దొక్కింది, కాళ్ళకు కూడా అంటింది. బర్రెకు బర్రెపెండ స్వాగతం పలికింది. ఏమైంది వదినమ్మ, ఏదో వాసన వస్తుంది? ఏం లేదు వదినమ్మ, గడ రాంగా కాలు పెట్టినా కదా మీద. ఏంటది బురదనా? కాదు బర్రెది బర్రెపెండ దొక్కింది. సరే పదండి, రాని పిలవండి. ఎంత బాగుంది కదా స్వప్న ఇక్కడ. నాకైతే చెట్టుకి ఉయ్యాల కట్టుకొని అక్కడే కూర్చోవాలని ఉంటుంది. అవునత్తమ్మ ఎంత బాగుంటుందో ఇక్కడ వెదరు. చిలకలు, పక్షులు, బర్రెలు, పేడ. పేడ తీసి నీ మూతి కొడితే మంచిగా ఉంటుంది. ఇంకా ఇది మేము అత్తన్నమని బయటకు వచ్చి చూసుడన్నలేదు, ఫోన్ చేసేదాకా బయటకు రాదు. అబ్బాయి నువ్వు పెద్ద ప్రైమ్ మినిస్టర్వి, నువ్వు అత్తన్నవనిగా డప్పులు పట్టుకొని నిల్చుంటది కోడలు. హలో రాణి, మేము వచ్చి గంట అవుతుంది గిడ నిల్చొని. ఏం చెప్తాను లోపల నడు బయటకు. కొన్ని నీళ్ళు పట్టుకరా, నా కాలుకి అంత పెండంటింది. ఏ ఊరు పాడైందే మీ ఊరు పాడుగాను. ఏమైంది వదినమ్మ? వస్తాంది వదినమ్మ. ఇక పిల్లలు గట్లనే మన పాతకాలం లెక్క మర్యాదలు ఇస్తారా మనకు? స్వప్నకు గవి కొన్ని నేర్పిన కాబట్టి గట్లున్నది. అత్తమ్మ అంటే మర్యాద, భక్తి, శ్రద్ధ. ఆపు నీకు పుణ్యం ఉంటుంది, నీ కాలు మొక్కుత కావాలంటే. పెళ్లి చూపులప్పుడు గట్లనే నరికిండ్రు, పెళ్ళైనాక కూడా నరకుడు ఎందుకే? వాళ్ళకి వెళ్ళదు అయ్యా అదేందో. కానీ వచ్చినావానే, నీ భర్త కూడా వచ్చింది చూసినావా? నీ జాములన్నీ హామ్ ఫట్. ఇదేంటే సప్న వాళ్ళ అత్త ఒకటే అత్తదని చెప్తివి, వీళ్ళందరూ వచ్చిండేంది మేళానికి మేళం దిగిండ్రు. తట్ నేను పోతానా? ఉండే ప్లీజే ఉండే, ఆయనతో ఇప్పటిదాకా ఉన్నావు, ఆయనతో ఉండే. మీ అత్త మీ ఆడబిడ్డనే కదా, ఇక నీకు భయమైంది. వాళ్ళ అత్త అంటే భయపడ్డావు. అబ్బా ఉండే ప్లీజే, ఏదో ఒకటి అంటారు మళ్ళా నన్ను.
నువ్వు ఉంటే నాకు కొంచెం ధైర్యం ఉంటుంది, అలా నేమననియ్యవు. సరే కానీ ఈమె ఫోన్ ఎందుకు వేసినావు అని అడిగితే ఏం చెప్పానే? ఆమె అట్లా అస్సలన్నది మంచిగా అర్థం చేసుకుంటుంది చూడు. థ్యాంక్ యూ రా, నా కోసం రెడ్ శారీ కట్టుకొని వచ్చినందుకు. ఎలా ఉన్నానరా రెడ్ శారీలో? చెప్పన్నా? చీపో రాజు. ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నావో తెలుసా వీణా? తెలుసులే, ఈ అందానికే గాను పడిపోయింది. మరి ఇంతకన్నా అతిలోక సుందరి ఎక్కడైనా ఉంటుందా? సరే రాజు, నెక్స్ట్ నీ ప్లానింగ్స్ ఏంటి? ఏముంది, ఇక్కడే జాబ్ చేసుకుంటూ ఉంటాను. యుఎస్కి వెళ్దాం, వస్తావా? నువ్వు వెళ్దామంటే వస్తాను, దానికేముంది. ఇవాళ వెదర్ చాలా బాగుంది కదూ? అవును, నీలా కూల్గా ఉంది. ఏ కూల్గా ఇలా ఉంటే నీకు ఇష్టం లేదా? నీలా హాట్గా ఉండాలా? అవును, నిన్న మీ ఇంటికి వస్తే మీ చెల్లెంది నన్ను అన్నయ్య అన్నయ్య అని పిలుస్తుంది. వరుసకి ఏమైతానో చెప్పలేవా? ఏమని పిలవాలేంటి నిన్ను? నేను ఏమైతానో మీ చెల్లెకి నీకు తెలియదా? ఏమైతావు? నీ నోటితో చెప్పు ఒకసారి. బావా. ఏంటి? ఇంకోసారి చెప్పు. నేను చెప్పను. ఇది చెప్పు చెప్పు. నిన్ను చెప్పందుకొని చంపేటోళ్ళు లేరా? చెప్పు చెప్పు అంటున్నావా? ఏం చెప్పంటున్నారా దాన్ని? నువ్వు నన్ను అలాగే పిలవచ్చు కదా డియర్. లేదు, నాకు సిగ్గు. నేను రాజు అనే పిలుస్తాను. సరేలే, దేనికైనా అదృష్టం కావాలి. ఇప్పుడు కాదులే, పెళ్ళైనాక పిలుస్తాను. మరి చేసుకుందామా ఇప్పుడే? దీనికి ఏం మాయరోగం పుడుతుందో ఏమో, గంట మంచి పిల్లని పట్టుకొని దీన్ని పట్టుకొని ఊరేగుతాడు. రేపు ఈ సంగతి ఎట్లన్నా తేల్చాలే. ఆడ సప్న వాళ్ళ అత్తమ్మ వచ్చింది, ఇజ్జత్ తీసుడు ఎందుకని సప్పుడు చేయలే. సరితకి చెప్తారా నీ సంగతి? రెడ్ శారీలో నేను చూస్తుంటే నాకు అస్సలు ఆగుతలేదు. ఆగకపోతే పోయిరా పోరా తొందర. బాత్రూంలో లేవారా పార్క్లా? అంత బాగున్నానా రెడ్ శారీలో? చాలా చాలా. అసలు ఎక్కడి నుంచి దాపరించినవే నువ్వు? ఇన్నేళ్ళు ఎడదొచ్చినావు. రాణిని వేసుకోకముందే చేసుకొని వస్తే అయిపోతుండే కదా, ఇప్పుడు ఊడిపడ్డావేంటి? మనం రేపు ఎక్కడికైనా బయటకు వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం రాజు? గోవాకి వెళ్దామా? ఏంటి గోవాకా? ఇంకా నయం. అయితే నేను అడుగుతా, నీతో మాట్లాడను. ఏంటి రాజు అలా మాట్లాడతావు? మా మామయ్యకి తెలిస్తే చంపేస్తాడు. మరి ఇక్కడికి వెళ్దాం, నువ్వే చెప్పు. ఇంకెడికి వేసి వస్తావురా? రోజు కలిసి వస్తాను కదా, కలుతాను కదా దాన్ని. ఇంకేం ప్లాన్లు ఎత్తానురా? ఒక్క రోజు ఓపిక పట్టరా. సరితను దాని మామను ఇద్దరిని తీసుకొచ్చి రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తా మిమ్మల్ని. నువ్వు మీ మామను పట్టుకొస్తాయే నీ జుట్టు వీకెత్తాడు. చెప్పు వీణా, త్వరగా చెప్పు. రేపు ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికి పోతావురా? ఎట్లా పోయి దునికి సావాళ్ళ వాడి. ఒక హోటల్ రూమ్ బుక్ చేసుకొని వెళ్దామా? తూ దీని బతుకు. ఏం చేసి వస్తావే ఆడిపోయి? సిగ్గుమానం ఉన్న అదే నీకు. ఆమెకి పెండ్లైంది, నీకు ఇంకా పెండ్లి కూడా కాలేదే దరిద్రబానా. ఏంటి నువ్వు అనేది నిజమేనా? నిజమే రాజు, రేపు నీ బర్త్డే కదా, నీ బర్త్డే గిఫ్ట్ అదే. నీకు అసలు సీసలైన బర్త్డే గిఫ్ట్ నేను ఇస్తారా? ఆగు. వీణా, లవ్ యూ సో మచ్. అసలు ఇలా అని తెలిస్తే రోజు బర్త్డే చేసుకునేవాడిని. ఆశ దోష. జీవితంలో ఇదే నా హ్యాపీయెస్ట్ బర్త్డే. అవురా ఆవు, తెలుస్తుంది ఆవురా. నీ బర్త్డే హ్యాపీయెస్ట్ మరి ఏందో నీ సంగతి ఉంటుంది. ఆవు రేపు సరితని దాని మామని తీసుకొస్తా, మీ తాటలు ఇస్తారా ఇద్దరు కలిసి. ఎట్లున్నారు దోస్తులు మన వీడియో? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్లో వీడియో ఎట్లుందో చెప్పుండ్రి. రేపు ఇలా సంగతి చెప్పుదాం. మళ్ళా రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. హ్యాపీ సండే. బాయ్ బాయ్.